హాయ్ గైస్, ఈరోజు వన్ ఆఫ్ మై బెస్ట్ అండ్ ఫేవరెట్ రెసిపీస్ ప్రాన్స్ పులావ్ గురించి మాట్లాడుతున్నాం. జస్ట్ ఇప్పుడే చేశాను అనమాట. నాకు ఎప్పుడు చేసుకున్నా నాకు చాలా బాగా వస్తుంది, నచ్చుతుంది కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాన్స్ చాలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. మీరు కొంచెం లెమన్ అండ్ టర్మరిక్ యూస్ చేసి బాగా వాష్ చేసుకుంటే ప్రాన్స్ అసలు ఏం స్మెల్ రావు. అండ్ క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని కట్ చేసుకుంటారు లేదా ఇట్స్ యువర్ చాయిస్. అండ్ ఒక పక్క రైస్ కూడా నానబెట్టుకోండి. అండ్ దెన్ మ్యారినేట్ చేసే టైం ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి జస్ట్ మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. మీరు మరీ ఓవర్ నైట్ ఆర్ 1 డే బిఫోర్ అలాంటివి ఏం చేయొద్దు. ప్రాన్స్ ఎక్కువసేపు ఉండవు. అండ్ దెన్ కట్ యువర్ వెజిటబుల్స్, ఆనియన్స్ హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోండి. అండ్ దెన్ టొమాటోస్ సమ్ మీడియం లెవెల్ పీసెస్. అండ్ దెన్ గ్రీన్ చిల్లీ. ఎగ్స్ కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. అండ్ అదర్ వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, బీన్స్ అవి నేను వేసుకుంటున్నాను. ఇట్స్ యువర్ చాయిస్ కంప్లీట్లీ. అండ్ దెన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఇక్కడ సమ్ స్పెషల్ ట్రిక్ ఏంటంటే నేను టొమాటోస్ డైరెక్ట్గా వేయను, ఫస్ట్ బాయిల్ చేస్తాను. సో బాయిల్ చేసేటప్పుడు అందులో కర్రీ లీవ్స్, సమ్ స్పైసెస్, పెప్పర్, ఇంకా గార్లిక్, లవంగాలు, ఎండుమిర్చి, సమ్ పుదీనా ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ కొరియండర్ లీవ్స్, సమ్ నువ్వులు, జీలకర్ర, కొంచెం ధనియాలు ఇవన్నీ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకుంటాం మీడియం లెవెల్లో. మరీ ఎక్కువ బాయిల్ చేసుకుంటే రసంలో అయిపోయింది. సో ఈ కేర్ఫుల్ దే. అండ్ దెన్ ప్రాన్స్ కొంచెం మీడియం లెవెల్లో ఫ్రై చేసుకుంటాం, నాట్ టూ డీప్, కర్రీ లెవెల్ కాకుండా జస్ట్ మీడియం లెవెల్. అండ్ దెన్ కుక్కర్ బౌల్ తీసుకొని సమ్ గీ వేసుకొని సమ్ క్యాష్యూస్ వేసుకున్నా. అండ్ దెన్ సమ్ స్పైసెస్, బిర్యానీ ఆకులు అండ్ ఆల్ అదర్ థింగ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ, ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, బీన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసుకోండి. అండ్ దెన్ ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ వేసుకొని కాస్త టైం ఇవ్వండి. మీడియం లెవెల్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయ్యేటట్టు. అండ్ దెన్ యాడ్ అవర్ ప్రాన్స్. అండ్ ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని చల్లబడిన తర్వాత మిక్సీ ఆడి పేస్ట్ ఆడి కుక్కర్లో వేసేయండి. అంతా కాస్త పచ్చివాసన పోయేదాకా కలుపుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అండ్ దెన్ మనం నానబెట్టుకున్న రైస్ని ఫస్ట్ వాటర్ లేకుండా రైస్ మాత్రమే వేసి కలుపుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అవుతాయి. అండ్ టొమాటోస్ బాయిల్ చేసుకున్నప్పుడు యూస్ చేసిన వాటర్ కానీ అలాంటి వాటర్ ఏదైనా ఉంటే పర్లేదు, జస్ట్ యూజ్ ఇట్, టేస్ట్ బాగుంటుంది. అండ్ డ్రాప్ యువర్ ఎగ్స్, క్లోజ్ యువర్ లిడ్, 3 విజిల్స్ వెయిట్ చేయండి, మొత్తం బాగా కుక్ అవుతుంది. లిడ్ క్లోజ్ చేసే ముందు మీకు తగ్గట్టు టేస్ట్ ఆర్ అదర్ స్పైసెస్ సరిపోయేలాగా చూసుకోండి. ఏమైనా మిక్స్ అయితే యూ క్యాన్ మిక్స్ ఇట్ అండ్ డన్. మీకు ఎంతో రుచికరమైన ప్రాన్స్ పులావ్ ఇస్ రెడీ. ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తినేయండి. చల్లబడ్డాక ఇంకా బాగుంటుంది. అండ్ ఫస్ట్ 1-2 సార్లు అటు ఇటు రావచ్చు, బట్ ట్రస్ట్ మీ చాలా బాగా వస్తుంది ఒక్కసారి మనసు పెట్టి ట్రై చేస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.